ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఒక గొల్లవాంతిప్ప గ్రామస్తులకు అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా చదివిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అదే వాక్యము మరొక చోట చదివిస్తుంది. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి అనే మాట తెలియజేస్తూ వచ్చింది. అంటే దేవుడు ప్రేమించేవాడు, ప్రేమ కలిగిన వాడే దేవుడు, ప్రేమను చూపేవాడే దేవుడు అనే మాట మీకు తెలియజేస్తున్నా. ఈ దినమున ఈ యొక్క గ్రామస్తులను ప్రేమించి ఆ దేవాది దేవుడు మమ్మల్ని అందరినీ కూడా మీ మధ్యకు ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. కారణం ఏంటంటే ఆ ప్రేమను గురించిన వార్త మీకు తెలియచేయాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే సంగతి మీరు ఎరగాలి, మీకు తెలుపబడాలి. దాని కొరకే ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. ఆ ప్రేమ దేవుని యొక్క ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ప్రతి మనుషుడు ఆశీర్వదించబడాలని ఆయన కోరిక. ప్రతి మనుషుడు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క కోరిక. ఎందుకంటే దేవుని ప్రేమది. ఆ ప్రేమ వలన ప్రతి మనుషుడు ఆశీర్వదించబడాలని. అందుకే అపొస్తలుల కార్యంలో ఒక మాట రాయబడుతూ వస్తుంది. ప్రతి మనుషుని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన వానిని ఆశీర్వదించుటకు యేసు క్రీస్తును ఈ లోకమునకు పంపెను అనే మాట. ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించి వారిని ఆశీర్వదించాలని ప్రభు అంట యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారనే మాట తెలియజేస్తూ వస్తుంది. అంటే మనుషుడు ఆశీర్వాదం పొందాలంటే మనుషుడు దుష్టత్వం నుండి లేక పాపము నుండి విడిపించబడాలి, పాపం నుండి వేరు చేయబడాలి. దుష్టత్వంలో పాపంలో ఉన్న వ్యక్తులు ఆశీర్వదించబడలేరు. దుష్టత్వంలో పాపంలో ఉన్న వ్యక్తులు ఆశీర్వదించబడలేరు, అంటే ఆశీర్వాదం పొందుకోలేరు. అయితే మనకు ఒక ప్రశ్న రావచ్చు, మరి అలాగైతే మరి చాలామంది ధనవంతులు, కోటీశ్వరులు, చాలా ఆస్తిపాస్తులు కలిగిన వారు ఎవరు కూడా యేసుని నమ్ముకోలేదు కదండి, మరి వారు ఎందుకు అంతగా దీవించబడ్డారు అంటే దేవుడిచ్చే ఆశీర్వాదము కేవలం మేహలోక సంబంధమైనది మాత్రమే కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమైనదంటే అది నిత్యమైనది. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎప్పుడు కూడా నిత్యమైనది, అంటే ఎల్లప్పుడూ నిలిచేది. దేవుడిచ్చే ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఉండేది. ఎందుకంటే దేవుడు మనుషులను ప్రేమించాడు కాబట్టి ఏదో ఒక రోజు ఉండి రెండో రోజు పోయే ఆశీర్వాదాన్ని ఇవ్వట్లేదు ఆయన, లేకపోతే కొంతకాలం ఉండి పోయే ఆశీర్వాదం ఇవ్వట్లేదు ఆయన. కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎటువంటిదంటే అది నిరంతరం నిలిచేది. దానికే పరిశుద్ధ గ్రంథం ఈ పేరు పెట్టింది, ఏమనంటే నిత్య జీవము అనే పేరు పెట్టింది. ఏ పేరు పెట్టింది? నిత్య జీవము. ఈ నిత్య జీవం అనేది మనుషుడెవడు కూడా సంపాదించుకోలేంది, అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన ఆశీర్వాదము. అది యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇవ్వగలిగిన ఆశీర్వాదం. మనుషుడి లోకంలో ఆశీర్వదించబడవచ్చు. ఒకవేళ డబ్బులు, ధనము, మేడలు, మిద్దెలు, పొలాలు ఇవన్నీ కలుగుండొచ్చేమో, కానీ అవన్నీ కూడా ఒకనాడు విడిచిపెడతాడు. ఎంత బలవంతుడైనా, ఎంత గొప్పవాడైనా ఒకనొక దినాన్ని ఏమవుతాడు? మరణిస్తాడు. కానీ మరణించిన యేసు క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం అలాగే నిలిచి ఉంటుంది. మరణించిన తర్వాత ఈ నిత్య జీవం అనేది మరింతగా ప్రస్ఫుటం అవుతుంది, లేకపోతే మరింతగా ప్రభావవంతంగా నీ జీవితంలో కనబడుతుంది. కాబట్టి ప్రియుడా, దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమతో నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. నిత్య జీవమును ఇవ్వాలని కోరుతున్నాడు. ఆ నిత్య జీవం ఎటువంటిదంటే దాని గురించి రాయబడుతూ ఉంటుంది. అక్కడ మరణం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, రోగం ఉండదు, బాధ ఉండదు. ఎంతో ఆనందం అంట. యుగ యుగములో నిత్యానందం వారి తలల మీద ఉంటుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ నిత్య జీవంలో నిరంతరం నువ్వు ఆశీర్వదించబడిన వాడుగా సంతోషకరంగా ఉండాలని దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మరి ఆ నిత్య జీవం పొందుకోవడానికి మార్గం ఏంటంటే ఒకే ఒక మార్గము, అనగా యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. అనగా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీకు వచ్చేది నిత్య జీవం. ఈ లోక ఆశీర్వాదాలు లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎట్లయినా వస్తాయి.
ఏదో వ్యాపారం చేస్తేనో, లేకపోతే ఏదో ఉద్యోగం చేస్తేనో, లేకపోతే ఏదో విధంగా ప్రయాసపడితే రావచ్చేమో, కానీ నిత్య జీవం అనేది మాత్రం మనుషునికి ఈ లోక విషయముల ద్వారా, లోక సంగతుల ద్వారా రాదు. అది ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఇస్తేనే వస్తుంది. ఆ నిత్య జీవం ఇవ్వాలని ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. అంతేకాదు నిత్య జీవంతో పాటు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఇస్తాడమ్మా. నువ్వు ఏదైతే కోరుతున్నావో, దీర్ఘాయుష్ కోరుతున్నావా, లేకపోతే రోగం నుండి విడుదల కోరుతున్నావా, సమస్యల నుండి తప్పించుకోవాలని కోరుతున్నావా, అవన్నీ కూడా యేసు ప్రభువు ఇస్తారు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన నిత్య జీవం కనుక దాని గురించి మేము చెప్తున్నాం. అన్నిటితో పాటు నిత్య జీవంతో పాటు అన్నిటిని కూడా ఈయన దయచేసే దేవుడు. కాబట్టి ప్రియులారా, మీరు ఎవరైనా కానీ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని నిత్యమైన ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం, ఎప్పుడు ఉండే ఆశీర్వాదంతో ఉంచుతాడు. కాబట్టి ప్రియులారా, యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆశీర్వాదం, దీవెన పొందుకుంటారు. కాబట్టి దీవెన మీకు దయచేసి దీవించును గాక.